వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవా సర్వకార్యేషు సర్వదా గురు బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శరదా శరదాంభోజ వదనా వదనాంబుజే సర్వదా సర్వదాస్మాకం సన్నిధిః సన్నిధిం క్రియాత్. ఓం గం గణపతయే నమః. సద్గురవే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. ఓం శ్రీ సాయిరాం. శ్రీ గురుదేవ దత్త. శ్రీ స్వామి సమర్థాయ నమః. శ్రీ అక్కల్కోట స్వామి సమర్థ లీలామృతం 21వ అధ్యాయ ప్రారంభం. శ్రీ స్వామి అవతార విశిష్టత. విద్యాసాగరుడు, గురుదేవ, శ్రీ స్వామి అవతారం చాలా విశిష్టముగా ఉన్నది కదా, వారి ఆకారం లక్షణాలు ఎలా ఉండేవి అని, దత్తావతారములకు వారికి గల భేదమేమి అని వివరంగా చెప్పమని ప్రార్థించగా, నిత్యానంద యోగి, ఓ బాలక, నీవు చాలా చక్కని ప్రశ్నతో మంచి విషయం గుర్తుకు తెచ్చినావు, చాలా సంతోషం. శ్రీ స్వామివారి అవతారములో వారి లక్షణములను వివరముగా తెలిపదను వినుము అని శ్రీ స్వామిని మనసారా ప్రార్థించి చెప్పబూనినారు. ఇతర దత్తావతారాలకు శ్రీ అక్కల్కోట మహారాజ్కు స్వల్పమైన తేడాలు కనపడతాయి. శ్రీ నరసింహ సరస్వతి స్వామి సన్యాసి వేషములో ఉండేడివారు. శ్రీ స్వామికి అటువంటి ఆశ్రమ చిహ్నాలు ఏమీ లేవు. అంత మాత్రాన శ్రీ స్వామి సన్యాసికారని కాదు, సన్యాసం అనేక విధాలు. వాటిలో పరమహంస, తురియాతీత, అవధూత సాంప్రదాయాలలో దండం, కమండలం, కాషాయం మొదలైన నియమాల ఆవశ్యకత లేదు. ఆధ్యాత్మిక పరిపూర్ణత పొందిన వారిలో కొందరిని అత్యాశ్రమి అంటారు. అంటే బ్రహ్మచర్య, గృహస్థ, వానప్రస్థ, సన్యాసాశ్రమాలు నాలుగింటికి అతీతులవడం చేత ఈ నాలుగింటిలో ఏ ఆశ్రమం యొక్క నిబంధనలు వారికి చెందవు. శ్రీ స్వామి ఆ కోవకు చెందినవారు. శ్రీపాద శ్రీవల్లభ స్వామి, శ్రీ నృసింహ సరస్వతి, శ్రీ మాణిక్య ప్రభువు ఈ ముగ్గురు శ్రీ స్వామికి ముందున్న అవతారములు. ఈ ముగ్గురికి శాంతగుణం ప్రధానం. కానీ శ్రీ స్వామిలో రుద్రాంశ ప్రధానంగా ఉండేదని కొంతమంది శ్రీ స్వామిని రుద్రావతారంగా కూడా భావించేవారు. అయితే నిర్వహించవలసిన జగత్ కళ్యాణ కార్యక్రమాన్ని అనుసరించి శ్రీ స్వామిలో రుద్రాంశ ప్రత్యేకంగా వ్యక్తం కావలసి వచ్చిందే కాని వారి ఆంతర్యములో సృష్టికి తమకు భేదమే లేని మహాశాంతమూర్తి, త్రిమూర్త్యాత్మకుడైన శుద్ధ జ్ఞానమూర్తి. శ్రీ స్వామి రూపంలో కూడా చాలా ప్రత్యేకత ఉన్నది. శ్రీ స్వామి ఎప్పుడూ బ్రహ్మానందంలో మునిగి ఉండేవారు. ఆయన రూపం చిత్రంగా ఉండేది. ఈయన వయోవృద్ధులైన అవధూత అయినప్పటికీ శరీరం ముడతలు పడక యవ్వనంలో లాగానే ఉండిపోయిరి. ఆయనకు భయ సంకోచాలు లేవు. వారు సర్వజ్ఞులైనప్పటికీ అలా కనిపించేవారు కారు. వారి చేష్టలు పసిపిల్లల చేష్టల వలె ఉండేవి. ఆయన మాటలు ప్రేమతో నుండి మధురంగా ఉండేవి. ఎప్పుడు ఆనందములో మునిగి ఉండుట వలన ఉన్మత్త అవస్థలో ఉన్న శ్రీ స్వామి ఎవరిని లక్ష్య పెట్టువారు కారు. అందువలన సామాన్య ప్రజలకు ఆయనలోని గొప్పతనం గుర్తించటం చాలా కష్టమయ్యేది. ఆయన శరీరం చాలా పొడవు, ఆజానుబాహువు, పెద్ద బొజ్జ, విశాలమైన భుజాలు, తీవ్రమైన దృష్టి గల ఆయన స్ఫురద్రూపి. శరీరఛాయ గోధుమ వన్య. చెవులు చాలా పెద్దవి. చెవి అడుగు భాగం చాలా పలుచగా ఉండి ప్రతి చిన్న కదలికకు బాగా కదులుతూ ఉండేవి. పెద్ద ముఖము, విశాలమైన నుదురు, నెరసిన కనుబొమ్మలుండేవి. ఆయన శరీరం గులాబీ పువ్వు వలె మృదువుగా ఉన్నా చాలా ప్రాచీనంగాను శక్తివంతంగాను కనిపించేది.
పాదాలు చాలా పొడవుగా ఉండేవి. ముఖాన తిలకం, ఎప్పుడు కౌపీనం ధరించేవారు. అందమైన పలువరస, లోతైన బొడ్డు, మెడలో స్ఫటికం, తులసి, రుద్రాక్షమాలలు, చెవులకు ప్రవాళాలు అనగా పగడములు పొదిగిన బంగారు కుండలాలు ఉండేవి. శ్రీ స్వామి చేష్టలు చాలా వింతగా ఉండేవి. ఎప్పుడూ తనలో తానే మాట్లాడుకుంటూ చిరునవ్వు నవ్వుకుంటూ ఉండేవారు. ఒకప్పుడు రాళ్లను చెట్లను ప్రేమతో లాలిస్తూ నా నుంచి నీకేం కావాలి అని అడిగేవారు. ఒక్కొక్కప్పుడు వేద మంత్రాలు, శ్లోకాలు, భజన కీర్తనలు ఆయన నోటి నుండి వెలువడుతుండేవి. మితభాషి, కానీ మాట్లాడిన కొద్ది మాటలు ఇతరుల హృదయాలలో దాగిన భావాలకు అన్వయించేవి. ఒక్కొక్కప్పుడు ఆయన మాటలు పరిభాషతో నిండి ఎవరికీ అర్థం కాకుండా ఉండేవి. ఆయన మరాఠీలోనూ హిందీలోనూ మాట్లాడుతూ ఉండేవారు. ఒక్కొక్క వాక్యం మూడేసి సార్లు పలికేవారు. తరచూ చాలా చెడ్డ భాష, తీట్లు, బూతులు ఉండేవి. ఆయనకు హిందూ ముస్లిం అన్న భేదం లేదు. తరచూ ఆ ఊళ్ళో ఉన్న షేక్ నూరుద్దీన్ దర్గా, ఖాజీపీర్ దర్గాలతో పాటు ఊరిలోని ఇతర ఆలయాలలో కూడా ఆయన కూర్చుంటుండేవారు. శ్రీ స్వామికి నియమిత దినచర్య అంటూ ఏమీ లేదు. నిత్యము స్నానము, వేషధారణలు కూడా ఉండేవి కాదు. ఆయనకు బుద్ధి పుట్టినప్పుడు భక్తులను స్నానం చేయించమని అడిగేవారు. ఒకప్పుడు ఒంటికి గంధం రాయించుకుని హారతిప్పించుకునేవారు. ఆయన కొన్ని వారాలు సైతం స్నానం చేసేవారు కాదు. అటు శ్మశానం దగ్గర నుంచి ఇటు రాజభవనం వరకు ఆయనకు తోచినప్పుడు తోచిన చోటికి వెళ్ళి కూర్చునేవారు. తనకు మడి, ఆచారాలు, పట్టుబట్ట అవసరం లేకపోయినా భక్తులను చాలా మందిని ఆ నియమాలు పాటించమనేవారు. ఆయన లేచి నడవడం ప్రారంభిస్తే వారి వలె వేగంగాను అంత దూరము ఎవ్వరూ నడవలేకపోయేవారు. ఒక్కొక్కప్పుడు మాట్లాడటం మొదలెడితే చాలాసేపు మాట్లాడేవారు. అట్లానే హుక్కా పీల్చడం మొదలు పెడితే చాలాసేపు అందులో లీనమైపోయేవారు. తరచూ చిన్న పిల్లలతో కలిసిపోయి ఆడుతుండేవారు. ఒకసారి శ్రీ స్వామి ఉన్మత్తావస్థలో ఒక దర్గాను కొట్టారు. దాని ముక్క విరిగింది. ఊరిలోని మహమ్మదీయులందరూ కోపం వచ్చి ఆయనను కొట్టడానికి జట్టుగా ఆయన మీదకు బయలుదేరారు. ఆ వార్త వినిన శ్రీ స్వామి ఏమీ చెలించలేదు. అక్కడ ఉన్న ఒక భక్తుణ్ణి పిలిచి అక్కడున్న ఒక నల్ల కుక్కను నేలకేసి గట్టిగా అదిమి పట్టమన్నారు. అంతలో ఆ ముస్లింల ఇండ్లలో చాలా విపత్తులు కలిగాయి. వాటిని పరిష్కరించుకోవడానికి వాళ్ళ ఇళ్లకు బయలుదేరవలసి వచ్చింది. కొంతసేపటికి ఒక ముస్లిం వృద్ధుడు తక్కిన వారందరినీ సమావేశపరిచి శ్రీ స్వామి ఒక గొప్ప ఔలియా, సిద్ధపురుషుడు అని అర్థం అని ఆయనతో వైరం పెట్టుకోవడం తగదు అని వారించినాడు. శ్రీ స్వామికి కుక్కలన్నా ఆవులన్నా మహా ఆపేక్ష. కాషాయ రంగు పువ్వులంటే చాలా ఇష్టం. తినుబండారాలలో జంతికలు, ఉల్లిపాయ కూర అంటే ఎక్కువ ఇష్టం. ఆయన నిత్యకృత్యం ఒక్కటి మాత్రం ఉండేది. ప్రతి ఉదయం తప్పక విధిగా 2 సార్లు ఆచమనం చేసేవారు. అన్నం కూడా ఎవరైనా తినిపించవలసి వచ్చేది. ఒక్కొక్కప్పుడు శ్రీ స్వామి పసిపిల్లవాని వలె మారాం చేస్తే భక్తులు ఎంతో ఓర్పుతో లాలించి అన్నం తినిపించవలసి వచ్చేది. నిద్రపోయేటప్పుడు ముఖం నిండా ముసుగు పెట్టుకుని పొడుగున ఏదో ఒకటి మాట్లాడుతూ నిద్రించేవారు. చాలా స్వల్పకాలం మాత్రమే గురు పెట్టి నిద్రపోయేవారు. శ్రీ స్వామి దర్శనానికి రోజు 2-3 వేల మంది జనం వచ్చిపోతుండేవారు. భజనలు, కీర్తనలు జరుగుతూ ఉండేవి. భక్తులు రుచికరమైన పదార్థాలు ఎన్నో తీసుకొచ్చి సమర్పించిన ఎప్పుడో గాని ఆయన వాటిని తినేవారు కాదు. ఒకసారి రకరకాల పిండి వంటలు ముందు పెట్టుకుని శ్రీ స్వామి కూర్చుని ఉండగా చూచిన ఒక భక్తుడికి సందేహం కలిగింది. నిజమైన సాధువుకు రుచికరమైన పదార్థాల మీద మక్కువ ఎందుకు అనిపించింది. కానీ అతనికి తన భావాన్ని వెలిపుచ్చేందుకు ధైర్యం లేకపోయింది. కానీ శ్రీ స్వామికి తెలియనిదేమున్నది. వెంటనే ఆ తినుబండారాలని అవతల పారేశారు శ్రీస్వామి. తరువాత 2 సేర్లు పచ్చిమిరపకాయలు తెప్పించి తిని నీరు త్రాగి కూర్చున్నారు. అదే భక్తుని సందేహానికి వారి సమాధానం. శ్రీ స్వామి ఒక్కొక్కప్పుడు తినుబండారాలతో చిన్న పిల్లల వలె ఆడుకునేవారు.
విగ్రహాల చాటున పప్పులు, రాళ్ళు, గోలీలు దాచుకునేవారు. విద్యాసాగర శ్రీ స్వామివారి కీర్తి నలుదిశలా వ్యాప్తి చెందినది. అనేక మంది వారిని దర్శించడానికి అనేక ప్రాంతముల నుండి వచ్చేవారు. వారిలో విదేశీయులు కూడా ఉన్నారు. షోలాపూర్ జిల్లాలో ఇంజనీరుగా పనిచేసిన ఒక ఐరోపా దేశస్థుడు శ్రీ స్వామిని గురించి ఇతరులు తెలుపగా, సంతానహీనుడైన అతను సంతానం లభించునేమోనని కోరికతో అక్కల్కోటలో శ్రీ స్వామిని దర్శించడానికి వచ్చినాడు. వాడు శ్రీ స్వామి వారి రూపమును, చేష్టలను, వారి వింత ధోరణిని చూచిన తరువాత ఆయన పిచ్చివాడేమో అన్న అనుమానం కలిగింది. ప్రజలు అనవసరంగా ఈయనను మహాత్ముడని సేవించుచున్నారేమో అని అనుకుని, తాను అక్కడికి రావటం కూడా తెలివి తక్కువ పనేమో అని అనుకుని చుండగానే శ్రీ స్వామి వారిని చూచి అతనితో, ఓయి, నీవు సంతానం అడగడానికి ఇక్కడకు వచ్చినావు కదా, 1 సంవత్సరంలోగా నీకు సంతానం కలుగుతుంది, కొడుకు పుడతాడు పో అని అన్నారు. అతను తన మనస్సును, కోరికను ఇంత తేలికగా గ్రహించిన వ్యక్తి చాలా గొప్పవాడని, తానే ఈ విషయం గ్రహించలేక పొరపాటు పడ్డానని తలచి మనస్ఫూర్తిగా శ్రీ స్వామికి శరణాగతుడైనాడు. శ్రీ స్వామిని తరచుగా దర్శిస్తుండేవాడు. శ్రీ స్వామి ఆశీర్వచనముతో వానికి 1 సంవత్సరంలో పుత్ర సంతానం కలిగినది. అవధూతలను కేవలం స్థూల దర్శనంతో వారిలోని శక్తిని గ్రహించలేము. సూక్ష్మ దృష్టి, జ్ఞాన నేత్రం కావాలి. అప్పుడు గాని వారి నిజ స్వరూపం గ్రహించలేమని విశ్వసించి వారి లీలలను కొనియాడుతుండేవారు. అలాగే ఇజ్రాయిల్ నుండి వచ్చిన ఒక యూదు డాక్టర్ బొంబాయిలో జంషెడ్ జిజాబాయి హాస్పిటల్లో కళ్ళ డాక్టర్గా పనిచేయుచుండేవారు. అతను ఒకసారి క్రిస్మస్ సెలవులకు భారతదేశంలోని కొన్ని ముఖ్యమైన ప్రదేశాలు, పుణ్యక్షేత్రాలు దర్శించడానికి అక్కల్కోట వచ్చినాడు. అతడు రాగానే శ్రీ స్వామి అతని కేసి చూస్తూనే, ఎన్నో వేల మంది కళ్లకు శస్త్రచికిత్స చేసి ఉంటావు, ఎంతమందికి అంధత్వం ప్రాప్తిచ్చిందో అని అన్నారు. ఆ డాక్టర్కు తాను గొప్ప డాక్టరును అని గర్వం ఉండేది. శ్రీ స్వామి వారి సర్వజ్ఞత్వాన్ని చూచి ఆశ్చర్యపోయాడు. శ్రీ స్వామి వారి మాటలు వినగానే అతని అహంభావం దిగజారిపోయింది, పశ్చాత్తాపం కలిగినది. శ్రీ స్వామి వారి మాటలలో సత్యమున్నదేమో అని కూడా అనిపించింది. అలా అతనిలోని అహంకారమును అణిచివేసి వాని దృష్టిని సరిచేసి తనను తాను గుర్తించుకునేటట్లు చేశారు. అతనికి శ్రీ స్వామి వారిపై మంచి విశ్వాసం కుదిరింది. శ్రీ స్వామి వారికి మంచి భక్తుడై తన ఉద్యోగం విరమించిన తరువాత అక్కల్కోటలో స్వామి సేవలోనే తన జీవితం గడిపినాడు. అక్కల్కోట రాజు వద్ద పెద్ద ఉద్యోగిగా ఉన్న జంబూ సాహెబ్ అనువాడు అధికార బలంతో చాలా నిరంకుశముగా ఉంటూ ఉండేవాడు. తనకంటే చిన్న ఉద్యోగుల పట్ల అతి క్రూరంగా ప్రవర్తించేవాడు. ఒకనాడు రాజుగారి ఉద్యానవనంలో తిరుగుచూ ఉండగా స్నానానికి వచ్చిన చిన్న ఉద్యోగి కాండునానా వార్కిస్ అనువానిని తమ కాళ్ళు కడగమని ఆదేశించాడు. కాళ్ళు కడుగు సమయంలో కొంచెం లోపం చూపించి వానిని నానా విధములుగా బండ బూతులతో తిడుతూ కోపముతో విచక్షణా జ్ఞానమును మరచి వానిని చితకబాది మెడపట్టుకుని తోటలోంచి బయటకు గంటించినాడు. కాండు నానా వార్కిస్ చాలా పెద్ద మనిషి, శ్రీ స్వామి సమర్థులకు భక్తుడు. అతడు చేయునది లేక బాధపడుతూ శ్రీ స్వామి వద్దకు వచ్చి తనకు జరిగిన అవమానమును గురించి శ్రీ స్వామికి విన్నవించుకొనినాడు. శ్రీ స్వామి అంతా విని ఊరికే ఉండిపోయారు, ఏమీ మాట్లాడలేదు. ఒకనాడు శ్రీ స్వామివారు జంబూ సాహెబ్ బంగ్లాకు వెళ్ళిరి. జంబూ సాహెబ్ ఆశ్చర్యము పొంది వెంటనే నౌకరులతో ఒక ఉచితాసనం ఏర్పాటు చేయించి శ్రీ స్వామిని ఆసీనులు కండని ప్రార్థించెను. శ్రీ స్వామి సమర్థులు కూర్చోలేదు. వానిని నిశితంగా చూచుచూ తీవ్రముగా, ఓరి, నీవు బియ్యం కడిగిన నీరు గంజి తాగి బ్రతకవలసి వస్తుంది అని చెప్పేసి వచ్చేశారు. అతనికి శ్రీ స్వామి మాటలకు అర్థం తెలియలేదు. అతని భయం కలిగింది. కొన్నాళ్లకు తోటలో ఒక పాము అతన్ని కాటేసింది. తీవ్రమైన బాధకు గురి అయినాడు. డాక్టర్లు ఎంతగా వైద్యం చేసినా ప్రయోజనం లేకపోయింది. అతను కదలకుండా కూర్చోవలసి వచ్చింది. అతడి అహంకారం పూర్తిగా పడిపోయింది. డాక్టర్ కాలు పూర్తిగా తీసివేయాలని చెప్పారు.
అతనికి కాలు తీయించుకోవడం ఇష్టం లేదు. చాలా భయం కలిగినది. దిక్కుతోచక శ్రీ స్వామిని అతి కష్టం మీద దర్శించినాడు. కానీ శ్రీ స్వామి అతనితో మాట్లాడడానికి కూడా ఇష్టపడలేదు. అతడు శ్రీ స్వామి భక్తుడైన మోరాపంత్ కాశీ అను మిత్రుని ద్వారా శ్రీ స్వామి తనను రక్షించమని అతి దీనంగా ప్రార్థించుచు విన్నపం పంపుకొనినాడు. అప్పుడు శ్రీ స్వామి వారికి దయ కలిగి అతనికి ఆహారం తినకుండా బియ్యం కడిగిన నీరు గంజి తాగమని, ఉల్లిపాయ పథ్యం చేయమని, అట్లు చేసినచో ఆరోగ్యం కలుగునని తెలిపిరి. జంబూ సాహెబ్ ఆ విధంగానే 8 రోజులు చేయగానే అతని కాలు బాగుపడి దానిపైన నిలువబడెను. అందరూ ఆశ్చర్యపడిరి. డాక్టర్ శ్రీ స్వామి వారి అనుగ్రహమునకు, వారి వాక్కులకు ఆశ్చర్యపడెను. నాటి నుండి జంబూ సాహెబ్ పూర్తిగా మారిపోయెను. వాడు తన క్రూరత్వమును విడనాడి శాంతమును పొంది శ్రీ స్వామివారిపై భక్తి కుదిరి వారిని సేవించుచుండెను. శ్రీ స్వామివారు వాని అహంకారమును గర్వమును తొలగించి పూర్తిగా సన్మార్గములో నడిపిరి. శ్రీ స్వామివారి మాటలు అంత బలమైనవి. ఆయన ఇతరుల స్వభావములలోని చెడును నిర్మూలించడానికి, వారిని సన్మార్గులుగా చేయడానికి అవసరమైనప్పుడల్లా ఇలాగే చేస్తుండేవారు. బొంబాయి నగరంలో ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు. అతను షేర్ మార్కెట్లో చాలా పేరు ధనము సంపాదించినాడు. కానీ అతనికి సంతానం కలుగలేదు. దాని వలన అతనికి ఎంత ధనమున్నా సంతోషం కరువైనది. అతను దత్తభక్తుడు. ఒకసారి భార్యా సమేతంగా అతను శ్రీక్షేత్ర గాణగాపురమునకు వెళ్ళి శ్రీ దత్తాత్రేయ స్వామిని నిర్గుణ పాదుకలను దర్శించి తనకు సంతానం కలిగితే 1000 మంది బ్రాహ్మణులకు భోజనం పెట్టించగలను అని మ్రొక్కుకొనినాడు. శ్రీ దత్తాత్రేయ స్వామి అనుగ్రహంతో 1 సంవత్సరంలోగా అతనికి సంతానం కలిగినది. వారు చాలా ఆనందమును పొందిరి. కానీ సంతానం కలిగిన కొంతకాలమునకే వారికి వ్యాపారంలో అపార నష్టం కలిగినది. ఆస్తులన్నీ పోయినాయి. అతనికి బీద స్థితి కలిగినది. ఆ దిగులుతో, అనారోగ్యంతో గుండె నొప్పి వచ్చి అతను చనిపోయినాడు. అతని భార్య ఓర్పుతో కష్టాలన్నింటినీ ఎదుర్కొన్నది. కాలక్రమమున ఆమెకు గాణగాపురమున తన భర్త మొక్కుకున్న మొక్కు గుర్తుకు వస్తూనే ఉండేది. దానికి ఏమీ చేయలేని స్థితికి బాధపడుతుండేది. ఒకనాడు ఆమె తన పొరుగున ఉన్న ఇల్లాలితో తన మొక్కు విషయం తెలిపి బాధపడింది. అందులకు ఆ ఇల్లాలు ఆమెకు తిరిగి గాణగాపురం వెళ్ళి అక్కడే శ్రీ దత్తమూర్తికి తన బాధను నివేదించుకుంటే ఆ దయామయుడై మొక్కును చెల్లించుకునే మార్గం కూడా చూపుతాడని ధైర్యం చెప్పింది. వెంటనే ఆమె తన కుమారుని తీసుకుని శ్రీక్షేత్ర గాణగాపురమునకు వెళ్ళినది. శ్రీ స్వామివారి నిర్గుణ పాదుకలను శరణు వేడింది. ఆ రాత్రి ఆమెకు స్వప్నంలో శ్రీ దత్తమూర్తి కనిపించి అక్కల్కోట వెళ్ళి అక్కడున్న శ్రీ స్వామి సమర్థులకు భోజనం పెట్టు, 1000 మందికి భోజనం పెట్టినట్లే అవుతుంది అని చెప్పి అదృశ్యులైనారు. తెల్లవారి ఆమె సంతోషముతో అక్కల్కోటకు వెళ్ళింది. అక్కడ చిన్న పిల్లవానిలాగా రోడ్డు మీద ఆడుకొనుచున్న శ్రీ స్వామిని చూచి సాష్టాంగ నమస్కారం చేసినది. ఆమె భక్తికి మెచ్చి శ్రీ స్వామి ఆమెను దగ్గరకు పిలిచి తనకు భోజనం పెట్టమని అడిగినారు. మరింత ఆనందముతో ఆమె ఆయనకు భోజనం వడ్డించినది. భోజనం అవగానే తన చరిత్ర ఏమీ వారికి చెప్పకముందే శ్రీ స్వామివారు, అమ్మాయి, 1000 మంది బ్రాహ్మణులకు భోజనం ముట్టినదమ్మా, దిగులు పడకు అన్నారు. ఆయన కరుణకు గాణగాపురంలో తనకు వచ్చిన నిదర్శనం నెరవేరినందుకు ఆమె కళ్ళు ఆనంద భాష్పాలతో నిండినాయి. అత్యంత దీనస్థితిలో కూడా దైవానికి మొక్కు తీర్చాలనే సద్భావం ఆమెను శ్రీ స్వామి లాంటి దివ్య పురుషుని ఆశీస్సులు అందుకునేలా చేసింది. ఆమెకు, ఆమె పుత్రునికి శ్రీ స్వామి వారి ఆశీర్వచనం దొరికినందుకు ఆ ఇల్లాలు చాలా తృప్తి నంది ఆనందముగా తిరిగి తన గృహమునకు చేరినది. తరచూ శ్రీ స్వామిని దర్శించుచు తన కుమారుని పెంచి పెద్దవాన్ని చేసింది. విద్యాసాగర అవధూతలు మహాత్ములకు భూత భవిష్యత్ వర్తమానాలు పూర్తిగా అవగతం. వారు తమ భక్తులను అన్ని విధాలా రక్షించి కాపాడుతారు. అందులకు వారు అనేక విధాలుగా ఆదేశించుతారు. కానీ భక్తులే వారి ఆజ్ఞలలోని మర్మం తెలుసుకోలేరు. ఓర్పు లేక తొందరపడి వారి ఆజ్ఞలను ఉల్లంఘించి
కష్టములను కొని తెచ్చుకుంటారు. అటువంటి సన్నివేశం ఒకటి శ్రీ స్వామి సన్నిధిలో జరిగినది వినుము అని సన్నివేశం చెప్పబూనినాడు. బాబూజీ సితారాలో పోస్టల్ సూపరింటెండెంట్గా పనిచేయుచు శని ఆదివారములలోనూ సెలవు దినములలోనూ శ్రీ స్వామివారిని దర్శించుకొని పోతూ ఉండేవాడు. ఒకనాడు ఆదివారం శ్రీ స్వామివారిని దర్శించి తిరిగి వెళ్ళడానికి శ్రీ స్వామిని సెలవడిగినాడు. అప్పుడు శ్రీ స్వామివారు ఎక్కడికి వెళ్ళేది, కూర్చో అని కసిరి కూర్చోబెట్టారు. కొంత సమయం తరువాత తిరిగి ప్రార్థించినాడు. శ్రీ స్వామి, తొందరేమున్నది, కూర్చో అన్నారు. అతనికి మరుసటి రోజున ఆఫీసులో హాజరు కావలసి ఉన్నది. అందుచేత సందిగ్ధంలో పడ్డాడు. కొంతసేపు ఆలోచించి తిరిగి శ్రీ స్వామిని సెలవు అడిగినాడు. అప్పుడు శ్రీ స్వామి అతనిని దగ్గరగా పిలిచి హిందీలో, నదీ కినారే పార్ రహా హై, నది ఒడ్డు దాటి పారుతుంది, వరద తీవ్రముగా ఉన్నది, తొందరపడవద్దు అని హెచ్చరించినారు. అయినా అతను విశ్వసించక ఆఫీసుకు హాజరు కావాలనే అదే ఆలోచనతో శ్రీ స్వామికి తెలియకుండా మెల్లగా అక్కడ నుండి జారుకుని బయటకు వచ్చి కరూప్గామ కుదురుగావ రైల్వే స్టేషన్ చేరాడు. ఉధృతమైన వరద కారణంగా కృష్ణానదిపై వంతెన మునిగిపోయింది. రైళ్ల రాకపోకలు ఆగిపోయాయి. ఎటూ కాని స్థితిలో తీవ్రమైన చలిలో రైల్వే స్టేషన్లోనే అతను గడపవలసి వచ్చినది. శ్రీ స్వామి మాటలను త్రోసిపుచ్చి వచ్చినందుకు ఫలితం అనుభవిస్తున్నానని బాధపడినాడు. మరుసటి ఉదయానికి గాని అతను ప్రయాణం చేయలేకపోయినాడు. అందువలన విద్యాసాగర, సంశయాత్ములు, శ్రద్ధ లేని వారు ఇలాగే బాధలకు గురి కావలసి వస్తుంది. దివ్య పురుషుల సాన్నిహిత్యమును, వారి ఆశీర్వచనము పొందుటకు భక్తులు సమర్పించవలసిన కానుకలు, వారి ఆజ్ఞల యందు సంపూర్ణ శ్రద్ధ, శరణాగత భావం అనే ఈ రెండు చాలా ముఖ్యం. అనే వారికి సంపూర్ణ ఫలితం, అవే వారికి సంపూర్ణ ఫలితం, దివ్యమైన జీవితమును కూడా ఇవ్వగలుగుతాయి. ముఖ్యముగా గురుభక్తి, విశ్వాసం అతి ముఖ్యమైన ఆభరణములు. అనుమానం అనేది పాపం. విశ్వాసము ఆత్మజ్ఞానమును కలుగచేయును, అనుమానం సర్వనాశనమును కూర్చును. సాయిరాం. కావున నీవు అత్యంత విశ్వాసముతోనూ శ్రద్ధాభక్తితోనూ శ్రీ స్వామిని దర్శించి ఆత్మానందమును పొందగలవు అని దీవించినారు. పాఠకులారా, మహాత్ముల దీవెనలను, ఆజ్ఞలను వినమ్రతతో స్వీకరించి వానిలోని నిగూఢమైన విషయమును గ్రహించండి. విశ్వాసమును సడలనీయకండి. విజయమును, జీవితానందమును, ఆత్మానందమును, పరమానందమును పొందండి. జై అవధూత చింతన గురుదేవదత్త. ఇది విద్యాసాగర శ్రీ నిత్యానంద యోగి సంవాద రూపమున శ్రీ దత్తాత్రేయ సంప్రదాయ శిష్య పరంపరలోని శ్రీ 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 స్వామి విఠలానంద సరస్వతి మహారాజ్, శ్రీ విఠల్ బాబాజీ విరచిత శ్రీ అక్కలకోట స్వామి సమర్థ లీలామృతం 21వ అధ్యాయం సంపూర్ణం. ఏతత్ఫలం సర్వం సద్గురుచరణారవిందార్పణమస్తు. సద్గురవే నమః. శ్రీమాత్రే నమః. ఓం ద్రాం దత్తాత్రేయాయ నమః. శుభం భూయాత్.